Sila. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిమ్స్కి మేము ప్రతి సంవత్సరం సుమారు 150 మందికి బియ్యము, చింతపండు, కందిపప్పు దాదాపు 12 రకాలు కలిపి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవడు కూడా పస్తు ఉండకూడదని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాము. రంజాన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రంజాన్కి. ఎట్లా అంటే రంజాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకోవాలని మన మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్తారంటే పేదవాడు అనేది ఉండకూడదు, ఎవరైనా సరే ఆకలి బాధతో ఉండకూడదు అనేది దానికోసం 30 రోజుల పాటు ఉపవాసం ఉండి తర్వాత అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైనా తినగలడు, డబ్బు లేని వాళ్ళకి ఏంటంటే ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అది తెలుసుకోవడానికి కోసమే ఉపవాసం అనేది పెట్టారు. ఆ ఉపవాసాన్ని అది ఆకలి బాధ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్లో ఎవరైతే సంపాదనలు ఉంటారో వాళ్ళు సంపాదనలో కనీసం 2.5% తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా పండగ చేసుకొని జకాత్ కానివ్వండి, జకాత్ రూపానా లేకపోతే ఫిత్రా కానివ్వండి, లేకపోతే ఏదైనా మామూలుగా సదకా ఏదైనా సరే ఏ రూపానైనా కానీ మినిమం ఎవరైతే డబ్బు గల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కనీసం ఈ స్తోమతను బట్టి కనీసం మా చుట్టుపక్కల ఇళ్ల పక్కన ఎవరు ఉన్నారనుకో 10 మందికి ఇవ్వండి, వాళ్ళు కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటారు. ఆ విధంగా ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి ముస్లిం కూడా చేసే దాన ధర్మాల పండుగ అన్నమాట ఇది. అందుకని ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా మంచి సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదే రాబోయే రోజుల్లో ఇంకా మా దోస్తీ ఫౌండేషన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము, మరిన్ని చేస్తాము. ఎవరు కూడా ప్రతి వాడు కూడా పేదరికం అనేది ఉండకూడదు అనేది మా ఆలోచన. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు కానివ్వండి, ఇంకొకళ్ళకి కానీ ఎవడైనా సరే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. గత 10 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అనేది ప్రతి ఒక్కరు సంతోషంగా చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరిమణులకి ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఉన్నాను. కోరిక మేరకు మమ్మల్ని మా దోస్తీ ఫౌండేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చేపల వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. చేపల వంశీకృష్ణ గారు కూడా టౌన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఎప్పుడైనా సరే అంత మా ముస్లిమ్స్ అంటే ఇస్తారు మామూలుగా ఎవరైనా సరే. వంశీకృష్ణ గారు కూడా పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం కనీసం 150 మందికి మేము మాలాగానే ఎవరైతే ముస్లిం పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అండగా ఉన్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన డాక్టర్ జహాంగీర్ సార్ గారికి ముఖ్యంగా మా అభిమానం మా కోసం మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా దీన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మా సభ్యులు కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలో నిజమైన పేదలకి హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది దోస్తీ ఫౌండేషన్. నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒంగోలులో మారుమూల ఏ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, రోగగ్రస్తులు కానివ్వండి, నిరుపేదలు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అని తన దృష్టికి వస్తే మన మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ తరఫున శక్తి మేర ఆదుకుంటూ ఉన్నారు. అలాగే సమ్మర్లో కానీ ఉచిత మజ్జిగ కేంద్రాలు నడపడం అయితే కానీ ఫీజులు కట్టడం, పిల్లలకి ఫీజులు కట్టడం అయితే ఇలాంటివి కూడా చాలా కాలం చేస్తుంటూ ఉన్నారు. అలాంటి దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ జరుపుకోవడానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతోటి
ఒక రంజాన్ తోఫా అనేది అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది నాకు తెలిసి 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ దోస్తీ ఫౌండేషన్ మరింత బలవంతంగా ఎదగాలని చెప్పని దేవుడు వాళ్ళకి మరింత శక్తి సామర్థ్యాలను ఇచ్చి మరింత ఎక్కువ మంది పేద ప్రజలకి ఉపయోగపడేలాగాను మన మహబూబ్ బాషా గారు కూడాను తగిన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరూ కూడాను ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ మన దోస్తీ ఫౌండేషన్ మన మహబూబ్ అన్న ఆధ్వర్యంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 150 మందికి నిరుపేదలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా ఆల్మోస్ట్ ఒక నెల సామాగ్రి దాకా వస్తుంది. సో ఇది ఒక మంచి మంచి ఇనిషియేషన్ ఇది. ఎందుకంటే ఇంకా మహబూబ్ అన్న లాంటి వాళ్ళని ఇంకా చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి పేదలకి ఇంకా సహకారాలు అందించాలని అండ్ అలానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ గారు మంచి మనసుతో ఆలోచించి ఈరోజు రంజాన్ తోఫా 150 మందికి ఇవ్వడం జరిగింది. రంజాన్ అనేది ముస్లింలకు చాలా పెద్ద పండుగ. ఆ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆ పండుగ చేసుకోవాలని చెప్పి 12 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాదు దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ ఒంగోలు కూడా అనేక ఆశ్రమాల్లో కానీ బొమ్మరల్లో కానీ అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి దాని సహాయ సహకారాలు అందించాడు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ చేసి చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటున్నది. ముఖ్యంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ని మా తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమం మరింత చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రంజాన్ తోపానే కాదు 365 రోజులు కూడా ఒంగోలు అనేక చోట్ల పేదలకు కావచ్చు, లేదా పేద విద్యార్థులకు కావచ్చు, లేదా ఒక పేద కుటుంబాలైనా సరే తన దృష్టికి వస్తే ఖచ్చితంగా మాత్రం దోస్తీ ఫౌండేషన్ అనేది ఒకటి ఉందని చెప్పి తన ముందుకు వచ్చి సహాయం అందిస్తూ ఉంటాడు. మాకు తెలుసు, మేము ఎప్పుడు కూడా పాల్గొంటూ ఉంటాం.